నమస్కారం ప్రజలారా, మనం అన్నను నేపాల్ ప్రధానమంత్రిగా మనం చేసుకోవాలా? సరే, ప్రస్తుతానికంటే అన్న ఖాళీగానే ఉన్నాడని అందరం కూడా అనుకున్నాం. అందులో భాగంగా అన్నను నేపాల్ ప్రధానమంత్రిని చేయాలా అని చెప్పి కొంత మనం సర్వే కూడా నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలో మన అన్నను ప్రేమించే వ్యక్తులు కొన్ని సందేశాలను పంపించినారు. అంటే కొన్ని ప్రశ్నలు వాళ్ళు అడగడం జరిగింది. ఆ ప్రశ్నలకు మనం మీడియా ముఖంగా మనం ఖచ్చితంగా అయితే సమాధానాలు ఇద్దాం. ఎందుకంటే ఈ ప్రశ్నలు ఎట్లున్నాయి, వాటికి సమాధానాలు అంటే ఈ ప్రశ్నలు మనం అక్కడ నేపాల్లో ఏ విధంగా ఇది చేయాలనేది వీడియోని పూర్తిగా చూడండి. అన్నను ప్రేమించే వాళ్ళు, అదేవిధంగా అన్నను నేపాల్ ప్రధానమంత్రిగా చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఇకపోతే నేపాల్ ప్రధానిగా అన్న అనే అంశంపై సీమరాజా వరల్డ్ వైడ్ ఇన్ కార్పొరేషన్ కంపెనీ చేసినటువంటి సర్వే ఫలితాలు మనం చెప్పినా కదా. అంటే మనం గతంలో కూడా మన జగనన్నను ముఖ్యమంత్రినిగా చేయాలని రకరకాలుగా సర్వేలు నిర్వహించినాం. వేరే వేరే దేశాల్లో నిర్వహించినాం, మన రాష్ట్రంలో నిర్వహించినాం, అన్ని చోట్ల మనమైతే నిర్వహించడం జరిగింది. పోతే అన్న నేపాల్ ప్రధానిగా నేను అన్నను సపోర్ట్ చేస్తున్నాను, అక్కడ సోషల్ మీడియాలో అన్న బాగా ప్రచారం చేసుకోవడానికి వీలుంటుంది. కొండకింది జోస్న పడిగప్పుల గ్రామం, పల్నాడు జిల్లా. అమ్మ జ్యోతి ఏం పేరు. ఇంకేం చెప్తున్నానంటే సోషల్ మీడియాలో మనం చేసినట్టు, మనం సోషల్ మీడియాను వాడినట్టు ఎవరు వాడరు. అది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అయినా, నేపాల్లో కాఠ్మండు అయినా, ఎక్కడైనా సరే మన అన్న ఖచ్చితంగా సోషల్ మీడియాను వాడతారే, ఇబ్బంది ఏమి లే. పోతే ఇంకొకరు అన్న నేపాల్ ప్రధాని కావాల్సిందే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అన్నకు స్థానం లేదు, అన్యాయంగా తీసేశారు. అన్న ఇచ్చిన డబ్బులు తీసుకొని అన్నను మోసం చేశారు ఓటర్లు. డబ్బులు తీసుకొని కూడా వేయకపోవడం అన్యాయం కాదా? ఇలాంటి రాష్ట్రంలో అన్న ఉండడు కాబట్టి నేపాల్ వెళ్లాల్సిందే. మిషనేసు సువార్తపాలెం సురారం గ్రామం నుంచి మిషనేసు రాశాడు. అయా మిషనేసు, నేను నీకేం చెప్తానంటే మన అన్న జోబీలోంచి డబ్బులేమి ఇలా, సరే ఏదో మందులో సంపాదించాడో లేకంటే ఇంకో రకంగా సంపాదించాడో, ఏదో ఒక రకంగా సంపాదించి అయితే ఇచ్చినాడు. సరే, ఇచ్చినప్పటికీ ఓట్లు వేయలేదు అని అనుకోవచ్చు. సరే, ఏదో జరిగింది. మనం చెప్పినటువంటి హామీలు కావచ్చు, మనం తెచ్చిన కంపెనీలు కావచ్చు, మనం కట్టిన 3 రాజధానులు కావచ్చు, ఇటు ఎన్నో రకాలుగా చేసిన మిషనరీస్, అందుకని చెప్పి మనకు ఓట్లు వేయలేదు. సరే, నేపాల్కే పంపిద్దాం, నీ మాటే గెలిచింది, ఓకే. అదేవిధంగా మన అన్నగారు ఇక్కడ ఆంధ్రాలో అయితే ఆయన సీఎంగా ఉన్నప్పుడు హెలికాప్టర్లో పోయేటప్పుడు కూడా కింద చెట్లు నరికేవాడు, బారికేళ్లు పెట్టేవాళ్ళు, పరదా పట్ల కట్టేవాళ్ళు. ఇవన్నీ మనం నేపాల్లో చేయగలుగుతామా అని అన్నమయ్య జిల్లా నుంచి ఒక ఆయన రాస్తున్నాడు. ఆయన పేరు ఎందుకులే కానీ, ఆయన పేరు వేరేగా ఉండదు, ఎందుకులే. పోతే ఎందుకు అంటే అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెట్లు నరికినాం, బారికేళ్లు పెట్టినాం, పరదా పట్ల కట్టినాం. అదే ప్రధానమంత్రిగా ఉంటే ఇంకా ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోండి అని ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా వాస్తవులకు కూడా తెలియజేస్తా ఉండా. ఇకపోతే అన్న నేపాల్ ప్రధాని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న అక్కడ ఆక్రమించడానికి ఎన్నో కొండలు, లోయలు ఉన్నాయి, పచ్చగా కలకలలాడుతుంటాయి. అక్కడ అన్న కాలు పెట్టాల్సిందే. వదినకు కూడా నేపాల్ అంటే ఎంతో ఇష్టం. ఆశాలత అంతర్వేదిపాలెం యానాం నుంచి ఏం రాస్తుంది. అమ్మ, నేనేం చెప్తానంటే అన్న కొండలు బానీయుడు, లోయలు బానీయుడు, నీళ్లు బానీయుడు, ఏదైనా సరే మనకు 10 రూపాయలు ఆదాయం వస్తుందంటే ఖచ్చితంగా మన అన్న అక్కడే ఉంటాడు, ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. పోతే వదినకు కూడా అక్కడ ఓకే ఇష్టం అని చెప్పి ఏం రాసింది, అది ఇష్టమా కాదా అని మనం తెలుసుకొని అయితే చెప్దాం. కొండలు, లోయలుండి, చెట్లుండి ఆడ ఏదైనా సరే ఒక వ్యాపారంగానో ఇంకో రకంగా అయినా అన్న ముందుకు తీసుకొని పోతాడు, ఇబ్బంది ఏం లేదు. కొండలు ఎన్నో కొండలున్నా ఆ కొండలైనా మనం నేలమట్టం చేయొచ్చు, ఏం ఇబ్బంది ఏమి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుండా. నేపాల్లో వాతావరణం ఎలా ఉంటుందో చూసుకొని అన్న వెళ్ళాలి. అక్కడ వర్షాలు ఎక్కువ కురుస్తాయి. వెళ్ళేటప్పుడు అన్న చిన్న గొడుగు తీసుకొని వెళితే మంచిది. ఎవరు ఇది రాస్తుంది? అనంత వెంకట సుబ్రహ్మణ్య రాఘవేంద్ర ఫణికుమార గణేశ కుమారస్వామి రాళ్లపాడు. ఒరే, ఈ పేరుని అన్న చదవాలంటే 4 రోజులు పడుతుంది కదయ్యా. ఈయన కుమారస్వామి అనాలనా, గణేష్ అనాలనా? ఒకసారి మళ్ళా పేరు చదువుతా వినండి ప్రజలారా. ఇదే పేరుని అన్న చదవాలంటే ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని టేకులు పడుతుందో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అనంత వెంకట సుబ్రహ్మణ్య రాఘవేంద్ర ఫణికుమార గణేశ కుమారస్వామి రాళ్లపాడు. అయ్యా, నేనేం చెప్తాను అంటే వర్షాలు ఆపేదానికి మన బ్రదర్ అనిల్ ఉన్నాడు, అర్థమైందా? సరే, ఒకవేళ మంటలు ఏమన్నా చెలరేగినాయనుకో బ్రదర్ అనిల్ కొడుకు రాజారెడ్డి ఉన్నాడు. మరి మనకు గొడుగు ఎందుకో? గొడుగుతో ఏం పని?
సరే నువ్వు అంతగా చెప్పినావు కాబట్టి రాళ్లపాడు నుంచి నువ్వు టైం చూసుకొని రాసినావు కాబట్టి ఖచ్చితంగా గొడుగుని తీసుకొని పోతాడులే. ఒక అతను రాస్తున్నాడు, నేపాల్లో అల్లర్లు జరుగునందున అక్కడకు అన్న తన ప్రైవేటు సైన్యంతో వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. అన్నకు ఇప్పటికే కొత్త డ్రెస్సులు వేసుకున్న 300 మంది ఉన్నారు. వారి బొడ్డులో తుపాకీ కూడా ఉంది, నేను చూశాను. అయితే ఆ తుపాకీ పేలుతుందో లేదో వారికే తెలియదు. పేలే తుపాకీ ఉన్న వారిని తీసుకెళ్లడం మంచిది. సరే, ఆ పేరు కూడా ఒకటేసారి చదివేట్లా మళ్ళీ మాట్లాడదాం. గంపగుత్త వాణి వేణుస్వామి, కండ్రికపాడు, చిత్తూరు జిల్లా. అయ్యా నేనేం చెప్తానంటే, అన్నగడ కొత్తగా డ్రెస్సులు కుట్టించున్నాడు అంటే నేపాల్లో వేసుకుంటే డ్రెస్సులు వేరు ఉంటాయి. అంటే అన్నని ఎప్పుడు మనం తెల్ల సొక్కాయి హీల్స్ చేసుకునే చూస్తాం, నేనేం కాదల్లా. కానీ ఆడిపోతే ఆడ వేరే ఆడ చలిగా ఉంటుందో లేదంటే ఇంకోటి అందరికీ తెలుసు. కానీ కొత్త డ్రెస్సులు కుట్టించినాడు, ఇంకా 300 మంది కొత్తగా 300 మంది సైన్యాన్ని, వారి బొడ్డుల్లో తుపాకీలు ఉన్నాయి. పేల్తాయా లేదా అనేది అవసరం ఉన్నప్పుడు తెలుస్తుంది. ఏం కదిరిగిపోయి ఆయుధం తెచ్చి ఊరికే ఏమన్నా పెట్టినారు, అవసరం ఉన్నప్పుడు వాళ్ళ ఇది అంతే జరుగుతుంది, ఏం ఇబ్బంది ఏం లేదు. నేపాల్ సైన్యంలో మన రెడ్లు ఉన్నారు, వారికి సలహాదారుగా పెట్టుకోవాల్సిందిగా నా మనవి. గాండు కోటిరెడ్డి, ప్రకాశం జిల్లా. గాండు ఏంద్ర గాండు నాయాలా, సరే ఏదో ఒకట్లే. మన రెడ్లు ఉన్నారు, వాళ్ళనే కదా మనం సలహాదారులుగా పెట్టుకునేది, వేరే వాళ్ళని ఎందుకు పెట్టుకోవాలా? పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఖచ్చితంగా ఈ గాండు రెడ్డి చెప్పినట్టు మనం మన సలహాదారులు మన రెడ్లనే పెట్టుకుంటాము. ఓకే, అన్న నేపాల్ వెళ్లే లోపు షర్మిల కొడుకు నేపాల్ వెళ్తాడేమో ఒక కన్నేసి ఉంచాలి. మీనాక్షి నాయుడు, వేటపాలెం, కొడవలిపేట. ఇదేం పేర్లు రా స్వామి, కొడవలిపేటలో ఏంది ఇది? సరే, అన్న నేపాల్ పోయినా యాడికి పోయినా కూడా రాజారెడ్డి మీద ఒక కన్ను అయితే వేసి ఉంటారు. రాజారెడ్డి అంటే తాత అనుకుంటారు, షర్మిల కొడుకు. ఎందుకంటే ఆయప్ప కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకొని ముందుకు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అన్న అయితే ఒక కన్ను వేసే ఉన్నాడు అని నాకు వచ్చినటువంటి సమాచారం. అదేవిధంగా మద్యం కుంభకోణం డబ్బును ఇప్పటికే నేపాల్లో పెట్టుబడులు పెట్టి ఉంటారు, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అన్న కోసం మీరు ఇంత కష్టపడుతున్నారు. అన్న నేపాల్ వెళ్ళబోయే ముందు సీమరాజాను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. తమిళనాడు సీమరాజా అభిమాన సంఘం అధ్యక్షుడు సల్వమన్ అంటే కొంపతీసి ఏమన్నా మన రోజాక వాళ్ళ హస్బెండా ఎట్టా? సరే, ఆయన అయితే ఉండడులే, ఆయన ఎందుకు ఉంటాడులే, ఆయన ఉండడులే, ఆయన ఎందుకు రాస్తాడు. మనం పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్నా ఇంకేం తీసుకున్నా ఖచ్చితంగా మనం అన్న కోసమే పనిచేస్తాము. మద్యం కుంభకోణం డబ్బు ఒక నేపాల్లోనే కాదు, ఆఫ్రికాలోనే కాదు, ఇంకొక దేశంలోనే కాదు, మైనింగ్లోను, బంగారంగాను రకరకాలుగా దొంగ కంపెనీలు పెట్టి, దొంగ డైరెక్టర్లను పెట్టి వేరే రకాలుగా పెట్టున్నాం. ఏమి ఇబ్బంది ఏమి లేదు, మీరేం ఆలోచన చేయబడిన సల్వమణి గారు. నేపాల్లో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయడం ఎంతో సులభం, ఎందుకంటే అక్కడ ప్రజలు ఎంతో అమాయకులు. అలాగని యువకుల జోలికి పోవద్దు. జెడ్ అనే గ్రూపు ఏమన్నది యూట్యూబ్లో ఏమన్నా, దీంట్లో గూగుల్ చేయండి, ఏమన్నా ఉండదేమో. జెడ్ అనే గ్రూపు యూట్యూబ్లో ఏమన్నా ఉండదేమో, చెక్ చేయండి. ఓకే, ఇకపోతే యువకులు మన బెండు తీస్తారు కాబట్టి ముందుగా గొడవ చేసే యువకుల్ని సోషల్ మీడియా కేసులు పెట్టి లోపల వేయాలి. అప్పుడు అన్న సులభంగా పరిపాలన చేయవచ్చు. చెంబులేని అయింది అరిలోవా, ఇదేంద్ర స్వామి చెంబులేని సులభైంది అంటే గతంలో మనం ఈ చెంబులేని బాగానే రాశాడు. ఎందుకంటే గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు ఎవరైనా సోషల్ మీడియాలో మనకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి ఘనత చరిత్ర మనది. సో అందుకని చెప్పి చెంబులేని అయితే బాగానే చెప్పినాడు. నీ మాట ప్రకారం ఖచ్చితంగా అదే బాటలోనే చేద్దాం. నేపాల్లో మన ఎర్రచందనం స్మగ్లర్లు చాలా మంది ఉన్నారు, వారంతా మన చుట్టాలే. అందుకే ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా అన్న ఈజీగా గెలుస్తాడు. చిన్న బేబీ సకట ఏంది బయదేవి ఏంది ఈ పేర్లు అన్న చదవాలంటే సామాన్యమైన పని కాదు. సంకట వారి పాల్యం అంట. ఈ అమ్మ చిన్న బేబీ, నేను నీకేం చెప్తానంటే ఎట్లా చిన్న బేబీ సరేలే, అది వేరే అనుకున్నా, మళ్ళా ఎందుకు. చిన్న బేబీ గారు మేమేం చెప్తామంటే నీకు తప్పకుండా అన్న అక్కడ గెలుస్తాడు, అక్కడ ప్రధానమంత్రి అవుతాడు, అక్కడ ఏమి అయితే తక్కువ ఉన్నాయో అన్ని ఇక్కడ అన్న చేస్తాడు. సో ఇది రాష్ట్ర ప్రజానికానికి నేనేం తెలియజేస్తానంటే మనం మన భారతదేశానికి తరువాత ప్రధానమంత్రిని చేద్దాం, కానీ ముందుగా మనం నేపాల్కి ప్రధానమంత్రిని చేసి అన్న పాలన చూసి ఆ తరువాత మనం భారతదేశ ప్రధానిగా చేసుకుందామని నా అభిప్రాయం. అదేవిధంగా వీళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ప్రశ్నలు అదేవిధంగా వాళ్ళ మైండ్లో ఏ విధంగా ఉండేది కూడా నాకైతే పంపించడం జరిగింది. మనందరం కూడా కలిసి
మనమైతే అన్నను నేపాల్ ప్రధానిగా చేయాలని కోరుకుంటూ మీ మైండ్లో ఏమి రన్నుతుంది అనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.